ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి మనకి సిఎస్ఆర్ కమిటీ ఒకటి ఉంటుంది, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉంటారు. సో మనకి రెండు ఉంటాయి అక్కడ, ఒకటి కమిటీ ఉంటుంది, రెండోది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటుంది. ఈ కమిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఎప్పటికప్పుడు రికమెండేషన్స్ ఇస్తూ ఉండాలి. లైక్ సిఎస్ఆర్ పాలసీని ఇవ్వాలి. సిఎస్ఆర్ కమిటీ ఏం చేస్తుందంటే ఒక సిఎస్ఆర్ పాలసీని డ్రాఫ్ట్ చేస్తుంది. ఈ పాలసీలో ఏముంటాయమ్మా, వాట్ ఆర్ ది యాక్టివిటీస్ టు బి క్యారీడ్, వాట్ ఆర్ ది యాక్టివిటీస్ టు బి క్యారీడ్, ఏ యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది, అమౌంట్ టు బి స్పెండ్. అదేగా నేను మనం చదువుకున్నాం. ఎస్ఆర్ నో, అమౌంట్ ఎంత స్పెండ్ చేయాలి, ఈ యాక్టివిటీస్ ఏం క్యారీ చేయాలనేది సిఎస్ఆర్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసుకొని అది సిఎస్ఆర్ పాలసీ కింద డ్రాఫ్ట్ చేసి ఈ పాలసీని ఎవరికి ఇస్తారు, దే విల్ గివ్ ఇట్ టు ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, రైట్? ఎస్ఆర్ నో? సో ఇప్పుడు మనం ఈ రెండు సిఎస్ఆర్ కమిటీ యొక్క డ్యూటీస్ అయిపోయింది. ఇప్పుడు సిఎస్ఆర్ పాలసీ వీళ్ళ హ్యాండ్ ఓవర్కి వచ్చింది కదా, ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేయాలి అనేది క్వశ్చన్. సో నౌ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది డ్యూటీస్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆఫ్టర్ రిసీవింగ్ ది సిఎస్ఆర్ పాలసీ we have to know the duties of board of directors now. Okay, let us see what are the duties of the board of directors. The board shall, after taking into the account the recommendations made by the CSR committee, first of all they have to approve the CSR policy for the company. CSR policy వచ్చిందమ్మా, CSR కమిటీ వాళ్ళు ఇచ్చిన పాలసీ తీసుకున్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూర్చున్నారు, పాలసీ వచ్చింది, they have to discuss on them. They have to discuss on them. Okay, so they have to discuss on the policy. పాలసీని డిస్కస్ చేసిన తర్వాత సిఎస్ఆర్ పాలసీ వాళ్ళు ఏదైతే యాక్టివిటీస్ చెప్పారో అవి చేద్దామా వద్దా ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఫైనల్ అప్రూవల్ అనేది ఒకటి ఇవ్వాలి. సో ఫైనల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దట్ యాక్సెప్టెన్స్ ఇస్ కాల్డ్ అప్రూవల్. దట్ యాక్సెప్టెన్స్ ఇస్ కాల్డ్ అప్రూవల్ ఆఫ్ ది సిఎస్ఆర్ పాలసీ. ఓకే, వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ అన్ని బాగున్నాయి. సో ఓకే, ఈ యాక్టివిటీస్ క్యారీ చేద్దాం అనుకున్నప్పుడు దే హ్యావ్ టు గివ్ ది కన్సెంట్, దట్ ఈస్ కాల్డ్ అప్రూవల్. సో అప్రూవల్ అయిపోయింది. నెక్స్ట్, ద బోర్డ్ షల్ ఎన్షూర్ దట్ యాక్టివిటీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది సిఎస్ఆర్ పాలసీ ఆర్ అండర్టేకెన్ బై ది కంపెనీ. ప్లాన్ అప్రూవ్ చేయడమే కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా జరిగే విధంగా చూసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ ఎవరి పాటమ్మా, కమిటీ పాట లేదంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాట? Implementation of CSR activities. Hello, Emma, వినిపిస్తుందా? Yes sir. ఇంప్లిమెంటేషన్ అనేది ఎవరి యాక్టివిటీ, బోర్డ్ యాక్టివిటీ కమిటీ యాక్టివిటీ? బోర్డ్ యాక్టివిటీ, రైట్, వెరీ గుడ్. సో ఇంప్లిమెంటేషన్ అనేది బోర్డ్ యాక్టివిటీ, మానిటరింగ్ అనేది ఎవరి యాక్టివిటీ? CSR. ఎస్, వెరీ గుడ్. మానిటరింగ్ అనేది సిఎస్ఆర్ యాక్టివిటీ, కమిటీ యాక్టివిటీ, ఓకేనా? ఇంప్లిమెంటేషన్ అనేది బోర్డ్ యాక్టివిటీ. నెక్స్ట్, ఇప్పుడు నిన్న మనం ఒక క్వశ్చన్ అడిగాం కదా, వాట్ ఈస్ ద అమౌంట్ టు బి స్పెండ్ అనేది. సో ఇప్పుడు చూద్దాం, అమౌంట్ టు బి స్పెండ్ అండర్ సిఎస్ఆర్ యాక్టివిటీ, వెరీ ఇంపార్టెంట్. అమౌంట్ టు బి స్పెండ్ అండర్ సిఎస్ఆర్ యాక్టివిటీ. CSR activity ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. The board shall ensure that the company spends in every financial year at least, underline the word, at least 2% of the average net profits of the company. ఎంతమ్మా, ఎంత పర్సెంటేజ్? 2%. మినిమం 2% ఆఫ్ ది. ఆ 2% దేని మీద తీసుకోవాలి? Average net profits of the average net profits of the company made during the 3 immediately preceding financial years. Any financial years? 3 financial years. Immediately preceding 3 financial years. అక్కడ ఎప్పుడైతే యావరేజ్ అన్నాడో దట్ మీన్స్ దే ఆర్ రిఫరింగ్ మోర్ దాన్ 1 year అని అర్థం, అంతే కదా? 1 or 2 years ఉంటేనే కదా యావరేజ్ అవుతుంది. సో దే ఆర్ రిఫరింగ్ మోర్ దెన్ 1 year. సో ఇక్కడ ఏం చెప్పాడంటే లాస్ట్ 3 years, year 1, year 2, year 3 నెట్ ప్రాఫిట్స్ తీసుకోవాలి.
they have to take the net profits of year 1, year 2, year 3 and have to average them and apply 2%. Okay, this is the amount of CSR. This is the amount of CSR. దీనికన్నా తక్కువ చేయొచ్చమ్మా? No, ఈ sir. అమౌంట్ కన్నా తక్కువ చేయొచ్చా? దీనికన్నా ఎక్కువ చేయొచ్చా? Yes, sir. ఎస్, దీనికన్నా ఎక్కువ చేయొచ్చు. అయితే దీనికన్నా తక్కువ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలనేది మనం తర్వాత చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలమ్మా? ఎంత అమౌంట్? 2%. At least 2% At least 2% of the profit. average profits of the company for the Three preceding financial immediately years. 3 preceding financial years. Immediately, underline the word immediately. 3 preceding financial years అంటే ఇప్పుడు నేను ఇక్కడ year 1, year 2, year 3 ఉంది. 4 years ఉన్నాయి అనుకున్నా. ఇక్కడ ఒక ఇయర్ ఉంది అనుకున్నా. ఇక్కడ ఒక ఇయర్ ఉంది అనుకున్నా. 3 preceding financial years అంటే ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇయర్సే కదా. ఏదో ఒకటి తీసుకుంటాను నేను. అర్థమైందా మీకు? Yes, sir. అక్కడ లాలో ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అని లేదనుకో, ఇమ్మీడియట్లీ అనే వర్డ్ లేదనుకో, అప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక 3 ఫైనాన్షియల్ ఇయర్స్ తీసుకోవచ్చు కదా నేను. ఎస్ సార్ నో? Yes, sir. అప్పుడు ఏమవుతుంది? నేను ఎక్కడైతే తక్కువ ప్రాఫిట్స్ వస్తాయో అక్కడ తీసుకుంటా. ఈ ఇయర్లో తక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఈ ఇయర్లో తక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఈ ఇయర్లో తక్కువ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు తక్కువ ప్రాఫిట్ ఎక్కడ వచ్చిందో తీసుకుని దానికి యావరేజ్ కట్టి 2% చేస్తే తక్కువ అమౌంట్ వస్తుందిగా. ఎస్ సార్ నో? Yes, sir. తక్కువ వస్తుంది, sir. ఎస్. అది ఆ బెనిఫిట్ మనకి ఇవ్వకుండా, ఆ ఛాన్స్ మనకి ఇవ్వకుండా దే యూజ్డ్ ది వర్డ్ ఇమ్మీడియట్లీ. ఓకేనా? అక్కడ ఇమ్మీడియట్లీ అనే పదం లేకపోతే నాలాంటి తెలివైన వాళ్ళు ఉంటారమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 ఎందుకు తీసుకోవాలి? ఇమ్మీడియట్లీ అని లేదుగా. 3 ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ అన్నాడు. అప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాను. ఇవన్నీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ అవుతాయిగా. సార్ నో? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ దట్ సెన్స్. వాడు యూజ్ చేసిన టెర్మినాలజీ ఏంటంటే ఇమ్మీడియట్లీ అన్నాడు. ఇమ్మీడియట్లీ అంటే వెంటనే ఉన్న 3 ఫైనాన్షియల్ ఇయర్స్ తీసుకోవాలని అర్థం. ఓకే, తీసుకోవాలి. దట్ ఈస్ ద మినిమం అమౌంట్ టు బి స్పెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవన్నీ ఈ లాస్ట్ 3 ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో మనం తీసుకోవాల్సిన ఫిగర్ ఏంటమ్మా? ఏ అమౌంట్ తీసుకోవాలి మనం? ఏ ఫిగర్ తీసుకోవాలి 2% కి? నెట్ ప్రాఫిట్స్. ఎస్. అయితే ఈ నెట్ ప్రాఫిట్ అనేది కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కనిపించే నెట్ ప్రాఫిట్ కాదు. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో నెట్ ప్రాఫిట్ ఉంటుంది కదా సార్ నో? ఈ నెట్ ప్రాఫిట్ తీసుకోకూడదు. ఏ ప్రాఫిట్ తీసుకోవాలంటే నెట్ ప్రాఫిట్ దట్ వాస్ కంప్యూటెడ్ అండర్ సెక్షన్ 198. నెట్ ప్రాఫిట్ that were computed under section 198. సార్ సెక్షన్ 198 ఏంటి సార్? నెట్ ప్రాఫిట్ ఏంటి సార్? ఏం లేదు నాన్న. డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ అని ఎప్పుడైనా చదివారా మీరు? మేనేజర్స్ రెమ్యూనరేషన్ అని ఎప్పుడైనా విన్నారా? Yes, sir. కంపెనీలో పనిచేసే డైరెక్టర్స్ కి రెమ్యూనరేషన్ ఇస్తారు. తెలుసానా? తెలీదా? సో ఆ రెమ్యూనరేషన్ అనేది ఎంత పడితే అంత ఇవ్వకూడదు. మేనేజర్స్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ రెమ్యూనరేషన్ అనేది ఎంత పడితే అంత ఇవ్వకూడదు. మేనేజరియల్ రెమ్యూనరేషన్ ఎంత ఇవ్వాలి అనేది మనకి అండర్ సెక్షన్ 197లో చెప్తాడు. 197లో మనకి మేనేజరియల్ రెమ్యూనరేషన్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. సిఏ ఫైనల్ లెవెల్లో మీరు చదువుతారు. అది మేనేజరియల్ రెమ్యూనరేషన్ లో ఏం చెప్తాడంటే మేనేజర్స్ కి 11% నెట్ ప్రాఫిట్ ఇవ్వచ్చు అందరికీ కలిపి. ఓకేనా? అయితే ఈ 11% అనేది నేను చెప్పిన ప్రాఫిట్ మీద 11% ఇవ్వి అని చెప్తాడు. ఓకేనా? అక్కడ చెప్పిన ప్రాఫిట్ సెక్షన్ 198లో చెప్తాడు. నెట్ ప్రాఫిట్ కి, ఇక్కడ ఉన్న నెట్ ప్రాఫిట్ కి, కంపెనీ ప్రాఫిట్ అండ్ లో ఉన్న నెట్ ప్రాఫిట్ కి, ఓకేనా, దానికి కొన్ని అడ్జస్ట్మెంట్లు చేస్తారు. ప్లస్ ఆర్ మైనస్ అడ్జస్ట్మెంట్లు చేసి అప్పుడు ఒక నెట్ ప్రాఫిట్ తీసుకొస్తారు. ఓకేనా? ఆ ప్రాఫిట్ ని ఏమంటారంటే నెట్ ప్రాఫిట్ అండర్ సెక్షన్ 198 అంటారు. సో అంటే ఈ సెక్షన్ 198 అనేది ఉన్న నెట్ ప్రాఫిట్ అనేది మేనేజర్స్ రెమ్యూనరేషన్ కి ఉపయోగపడుతుంది. అలాగే సిఎస్ఆర్ కమిటీ స్పెండ్ చేయాల్సిన అమౌంట్ డిటర్మైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
అర్థమైందమ్మా? సార్ నో Yes, sir. Yes, sir. అర్థమైందా? సో ఈ ప్రాఫిట్ తీసుకోకూడదు. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉన్న ఫేస్ పిఎన్ఎల్ ఫేస్ మీద ఉన్న ప్రాఫిట్ తీసుకోకూడదు. సెక్షన్ 198 ప్రకారం కట్టిన నెట్ ప్రాఫిట్ ని తీసుకొని దాని మీద యావరేజ్ చేసి దానికి 2% అప్లై చేస్తే అప్పుడు సిఎస్ఆర్ అమౌంట్ వస్తుంది. ఓకేనా? సో అంటే సెక్షన్ 198 లో ఉన్న నెట్ ప్రాఫిట్ ని ఇప్పటికి 2 పర్పస్ చూసారు మీరు. ఓకేనా? ఫస్ట్ పర్పస్ ఏంటి? మేనేజర్స్ రెమ్యునరేషన్. ఫస్ట్ పర్పస్ ఏంటమ్మా? Managers remuneration. సెకండ్ పర్పస్ CSR profit calculation. సిఎస్ఆర్ అమౌంట్ క్యాలిక్యులేషన్ అని అనుకోవచ్చు. ఓకేనా? సో అది సెక్షన్ 198 లో ఉన్న నెట్ ప్రాఫిట్ ని ఎలా కంప్యూట్ చేయాలో ఆల్రెడీ మీకు కంపెనీ అకౌంట్స్ అయిపోయినాయా? కంపెనీ అకౌంట్స్ అకౌంటింగ్ లో అక్కడ మీకు సెక్షన్ 198 గురించి ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఓకేనా? ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. సెక్షన్ 198 అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ది అమౌంట్ టు బి స్పెంట్. అర్థమైందమ్మా? అర్థమైందా? అమౌంట్ టు బి స్పెంట్. Yes, sir. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ సార్, సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసినట్టు ఓకేనా, మరి పబ్లిక్ తెలియాలి కదా సార్. పబ్లిక్ తెలియాలంటే ఎలాగా? ఆ షేర్ హోల్డర్స్ కానీ లేదంటే పబ్లిక్ కానీ కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తుందని తెలియాలి. తెలియాలంటే ఎలా డిస్క్లోజ్ చేయాలి? ఎవరికి చెప్పాలి? ఎలా చెప్పాలి? మీరు చెప్పండి అమ్మా. ఎలా డిస్క్లోజ్ చేయొచ్చు అంటారు కంపెనీ షేర్ హోల్డర్స్కి? నేను ఇలా సిఎస్ఆర్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాను మన కంపెనీ తరఫున అని ఎలా డిస్క్లోజ్ చేయొచ్చు అంటారు? ఎలా కన్వే చేయొచ్చు అంటారు? త్రూ విచ్ రిపోర్టు? Board report. Board report. ఎస్, వెరీ గుడ్ నాన్న. బోర్డ్ రిపోర్ట్తో పాటు మనకి సిఎస్ఆర్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. సిఎస్ఆర్ రిపోర్ట్. ఓకేనా? దీన్ని యాన్యువల్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇయర్లీ మనం యాన్యువల్ రిపోర్ట్ ఇస్తాం కదా. కంపెనీ ఇయర్లీ యాన్యువల్ రిపోర్ట్ ఇస్తారు కదమ్మా. Yes, sir. Yes, sir. సో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ద సిఎస్ఆర్ రిపోర్ట్. యాన్యువల్ రిపోర్ట్లోనే యాక్చువల్లీ మీకు యాన్యువల్ రిపోర్ట్ ఎప్పుడైనా చూసి ఉండాలి లేదు. యాన్యువల్ రిపోర్ట్లోనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్టు, మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ రిపోర్టు, కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకేనా, ఆడిటర్స్ రిపోర్టు, ఇవన్నీ కూడా యాన్యువల్ రిపోర్ట్లోనే ఉంటాయమ్మా. దే ఆర్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది కంపెనీ. ఇవన్నీ కూడా యాన్యువల్ రిపోర్ట్లోనే ఉంటాయి మనకి. ఓకేనా? సో ఒకవేళ ఆ కంపెనీకి సిఎస్ఆర్ ఉందనుకో, సిఎస్ఆర్ రిపోర్టు. సో ఇవన్నీ కూడా యాన్యువల్ రిపోర్ట్లో పార్ట్స్ అన్నమాట. ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్లో కొత్తగా కంటెంట్ ఏమి ఉండదు, ఇవే ఉంటాయి. ఓకే, నైస్, వెరీ గుడ్. సో ద బోర్డ్ రిపోర్ట్ షల్ డిస్క్లోజ్ ద కాంపోజిషన్ ఆఫ్ ది సిఎస్ఆర్ కమిటీ. యాన్యువల్ రిపోర్ట్లో ఏం చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లోనే దీన్ని సెపరేట్ ఒక రిపోర్ట్ కింద పెట్టాలి. ఏం చెప్పాలంటే అందులో సిఎస్ఆర్ కమిటీలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన పాలసీలో ఏమేమి ఉన్నాయి. ఓకేనా? అలాగే ఒకవేళ కంపెనీ 2% కన్నా తక్కువ స్పెండ్ చేయొచ్చు. ఓకేనా? అంటే మేబీ కుదరకపోతే, అమౌంట్ స్పెండ్ చేయడం అప్పటికప్పుడు కుదరకపోతే అప్పుడు ఏం చేయాలంటే రీజన్ ఫర్ నాట్ స్పెండింగ్ అనేది కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా? రీజన్ ఫర్ నాట్ స్పెండింగ్ అనేది కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ది డిస్క్లోజర్స్. నెక్స్ట్ సిఎస్ఆర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో రూల్ 2 ఆఫ్ ది కంపెనీ డిఫైన్ సిఎస్ఆర్ యాజ్ ఫాలోస్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇదంతా మనం నిన్న చెప్పేసుకున్నాము. ఓకేనా? అండ్ ఇంక్లూడ్స్ బట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు projects or programs relating to activities, areas or subjects specified in Schedule 7. CSR activities అంటే ఏ షెడ్యూల్లో ఉంటాయి అవి? Schedule 7. షెడ్యూల్ నెంబర్ 7 లో ఉంటాయి. ఓకేనా? అంతేనా? సేమ్ అదే చెప్తున్నాడు. ఓకేనా? వాటినే సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటారు అంటున్నారు. ఓకే, ఇట్స్ ఓకే. లైక్ నెక్స్ట్ యాక్టివిటీస్ నాట్ అమౌంటింగ్ టు సిఎస్ఆర్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు నాదొక కంపెనీ అనుకుందాం. ఓకేనా? ఓకే, ఏఏ ఏఏ అనేది అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుందాం. ఓకేనా? సిఎస్ఆర్ ఉంది, నాకు సిఎస్ఆర్ అప్లికేబుల్ అయింది, పెద్ద కంపెనీయే. సో సిఎస్ఆర్ అనేది అప్లికేబుల్ అయింది. సో నేను ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి కదా.
యాక్టివిటీస్లో నేనేం చేశానంటే నా కంపెనీ ఎంప్లాయీస్కి ఓకేనా హౌసింగ్ అపార్ట్మెంట్ కట్టించా, వాళ్ళకి ఒక హౌసింగ్ కాలనీ కట్టించా కంపెనీ యొక్క అపార్ట్మెంట్స్కి హౌసింగ్ కట్టించా. కెన్ యూ సే దట్ ఇట్ వాజ్ ఎ సిఎస్ఆర్ యాక్టివిటీ? సిఎస్ఆర్ యాక్టివిటీ అవుతుందా? ఫ్రీగానే కట్టించానమ్మా హౌసింగ్ అపార్ట్మెంట్స్, సిఎస్ఆర్ యాక్టివిటీ అవుతుందంటారా? No, sir. ఓకే, సో హౌస్ అంటే కంపెనీ ఓన్ ఎంప్లాయీస్కి కనుక అలాగా ఇలా హౌసింగ్ అపార్ట్మెంట్స్ కానీ ఫ్రీగా స్కూల్ పెట్టి ఓన్లీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ బెనిఫిట్ అయ్యేలాగా చేస్తే దే ఆర్ నాట్ కవర్డ్ అండర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. ఓకే, సో అదే చెప్తున్నాడు. అంటే కంపెనీ యొక్క ఎంప్లాయీస్ కానీ లేదంటే అవుట్ సైడ్ షెడ్యూల్ 7 యాక్టివిటీస్, షెడ్యూల్ 7లో కాకుండా వేరే యాక్టివిటీస్ చేశారు. ఓకేనా, సో అవుట్ సైడ్ షెడ్యూల్ 7 యాక్టివిటీస్ ఏం చేసినా సరే దే ఆర్ ఆల్సో నాట్ కవర్డ్ అండర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. ఓకేనా, నెక్స్ట్ కొంతమంది కంపెనీస్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ డొనేట్ టు ది పొలిటికల్ పార్టీస్. ఇలా పొలిటికల్ పార్టీస్కి అమౌంట్ డొనేట్ చేసేసి పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయమ్మా? పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయని అడుగుతున్నాం మిమ్మల్ని. అరే యార్, పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయండి? హలో, ఆర్ యు దేర్? అమ్మా ఉన్నారా? కంపెనీస్ వెళ్ళి పొలిటికల్ పార్టీస్ డొనేట్ చేసినాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ మేము ఆల్రెడీ అమౌంట్ తీసుకెళ్ళి పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేసాము, ఈ పొలిటికల్ పార్టీస్ చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నాయి, లైక్ సొసైటీకి సర్వీస్ చేస్తున్నాయి. ఓకే, ఇండైరెక్ట్గా. సో నేను డైరెక్ట్గా వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేశాను కాబట్టి అది సిఎస్ఆర్ యాక్టివిటీలోకి వస్తుంది అని వీళ్ళు అంటున్నారు. కెన్ యూ టేక్ దట్ యాజ్ ఎ సిఎస్ఆర్ యాక్టివిటీ? No, sir. No. Okay. So contributing to political parties does not mean that you are discharged from the CSR activity. Okay. It will not be included in the CSR activity. Okay. Next, any activity like ఇప్పుడు కంపెనీ యొక్క నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో చేసే యాక్టివిటీస్, కంపెనీ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ లోకి తీసుకోకూడదు. లైక్ ఇప్పుడు శ్రీకాకుళం సైడ్ వరదలు వచ్చినాయి అనుకుందాం. ఓకేనా, సో అటు సైడ్ వరదలు వస్తే కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ యొక్క గూడ్స్ ని ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఓకేనా, లేదా హాఫ్ ప్రైస్కి ఇస్తుంది. అంటే ఓవరాల్ వేరే చోట్ల అన్నింటిలో కూడా 100 రూపీస్కి అమ్ముతుంది, ఇక్కడ మాత్రం 50 రూపీస్కి అమ్ముతుంది. ఓకేనా, 50 రూపీస్ కన్సెషన్ ఇచ్చింది. టు దట్ ఎక్స్టెంట్ అమౌంట్ కెన్ యూ సే దట్ ఇట్ వాజ్ ఎ సిఎస్ఆర్ యాక్టివిటీ? కంపెనీ ఏమంటుందంటే సార్ ఇక్కడ వరదలు వచ్చినాయి కదా, అదంతా మేము కన్సిడర్ చేసి 50 రూపీస్ తగ్గించాము, సో ఒక గూడ్కి 50 రూపీస్ చెప్పిన మాకు సిఎస్ఆర్ యాక్టివిటీలోకి కన్సిడర్ చేయమని చెప్తుంది. కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? Yes, sir. No, sir. You cannot consider them as a CSR activity. ఓకే, అదే చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలనుకున్నా అండర్ సిఎస్ఆర్ యాక్టివిటీలోనే
ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలనుకున్నా, బాగానే ఉంది. నేనేం చేశానంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ని ఇక్కడ కాదు, ఓకేనా, చైనాలో కట్టా. ఇండియన్ కంపెనీ, కానీ నేనేం చేశానంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ని చైనాలో కట్టా. ఇప్పుడు అది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కన్సిడర్ అవుతుందా? No, sir. కంపెనీ వాజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా, సిఎస్ఆర్ కాంప్లైన్స్ ఉంది, వాళ్ళు చెప్పిన షెడ్యూల్ 7 యాక్టివిటీ చేశాను, బట్ ఇట్ వాజ్ అవుట్ సైడ్ ఇండియా. కెన్ యూ కన్సిడర్ దెమ్ ఇస్ సిఎస్ఆర్ యాక్టివిటీ? No, sir. No, sir. Any activities which are taken outside India will not form part as a CSR activity, even though it was covered in the Schedule 7 activities. ఓకేనా? సో మనం చెప్పుకున్న 4 ఎక్స్క్లూజన్స్ కూడా ఇక్కడ ఉంటాయి చూడండి. CSR projects or programs or activities done outside India is not a CSR activity. And next, activities that benefit only the employees of the company or their families are not CSR activities. Contribution to any political party are not CSR activities. And next, any activity which are undertaken in pursuance of normal course of business of a company is also not CSR activity. Is also not CSR activity. That's it. Okay. So these activities are not CSR activities. Right. Very good. Next. Sir, CSR policy ఇస్తారని చెప్పాను కదా నేను. ఎవరు ఇస్తారేమో CSR policy? CSR policy ఎవరిస్తారు? CSR committee. CSR committee will give the CSR policy to the board of directors. So ఆ CSR పాలసీలో ఏముండాలి సార్? మీరు చెప్పండి అమ్మా, ఏముండాలి? షెడ్యూల్ 7లో ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవి ఉంటే సరిపోతుంది. షెడ్యూల్ 7లో ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవి ఉండాలి సిఎస్ఆర్ పాలసీలో. ఓకేనా? అలాగే మానిటరింగ్ ప్రాసెస్ ఎలా మానిటర్ చేయాలి, సిఎస్ఆర్ పాలసీని వాళ్ళు సిఎస్ఆర్ కమిటీ వాళ్ళు ఎలా మానిటర్ చేస్తారనేది కూడా సిఎస్ఆర్ పాలసీలో మెన్షన్ చేసి ఉండాలి. ఓకేనా? అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా సిఎస్ఆర్ పాలసీని చూసినప్పుడు, ఒకవేళ సిఎస్ఆర్ కమిటీ సిఎస్ఆర్ పాలసీ ఇచ్చేసిందమ్మా బోర్డుకి, సో బోర్డు వాళ్ళు ఏం చేయాలంటే ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. ఇప్పుడు సిఎస్ఆర్ పాలసీలో వాళ్ళు చెప్పిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షెడ్యూల్ 7 ఉన్నాయో లేదో మరొకసారి బోర్డు వాళ్ళు చెక్ చేసుకోవాలి. ద బోర్డ్ షల్ ఎన్ష్యూర్ అన్నారంటే పక్కగా చూసుకోవడం అనమాట. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ ది యాక్టివిటీస్ ఇన్ ది సిఎస్ఆర్ పాలసీ ఆర్ కవర్డ్ అండర్ షెడ్యూల్ 7. రైట్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని కంపెనీ ఏం చేసిందంటే పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ కట్టిందమ్మా. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం స్కూల్ బిల్డింగ్ కట్టింది అనుకుందాం. ఎడ్యుకేషన్ సిఎస్ఆర్ యాక్టివిటీ అయినా? ఎస్ ఆర్ నో? ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సిఎస్ఆర్ యాక్టివిటీ. రైట్, వెరీ గుడ్. స్కూల్ బిల్డింగ్ కట్టింది. స్కూల్ బిల్డింగ్ కట్టిన తర్వాత స్కూల్ బిల్డింగ్లో ఫ్రంట్ స్పేస్ ఎక్కువ ఉంటే, ఓకేనా, దానికి ఏమి ఇచ్చిందంటే ఇదంతా బిల్డింగ్ ఉంది, ఓకేనా, ఇది ఈ స్పేస్ దేనికి ఇచ్చిందంటే వెహికల్ పార్కింగ్ రెంట్కి ఇచ్చింది స్కూల్ ముందు. ఓకేనా, ఎలాగైనా ఖాళీగానే ఉంటుంది అని చెప్పి వెహికల్ పార్కింగ్ రెంట్కి ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ రెంట్ నుంచి ఇన్కమ్ వస్తుందిగా. ఎస్ ఆర్ నో? Yes, sir. Will this rent will form part of the profit and loss account of the company? రెంట్ అనేది ఇన్కమే కదా, కంపెనీ ఇన్కమ్ లో చూపించవచ్చా? No, sir. No, sir. Yes, this income will not form part of the profits of the company. Very good. Will not form part of the profits of the company. ఓకే, అంటే కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీ చేసింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ స్కూల్ బిల్డింగ్ ఈజ్ ఏ సిఎస్ఆర్ యాక్టివిటీ. బట్ ఆ యాక్టివిటీ దగ్గర జనరేట్ అయిన ఇన్కమ్ ఏదైతే ఉందో, ఓకేనా, దట్ విల్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. ద సిఎస్ఆర్ పాలసీ ఆఫ్ ది కంపెనీ షల్ స్పెసిఫై దట్ surplus arising out of the CSR activities
shall not form part of the business profits of the company. Shall not form part of the business profits of the company. సో ఆ పాలసీలు ఇవన్నీ చెప్పు ఉండాలంట. ఆ పాలసీలో కంపల్సరీగా షెడ్యూల్ 7 యాక్టివిటీస్ ఉండాలి, అలాగే ప్రాసెస్ ఆఫ్ మానిటరింగ్ అనేది ఉండాలి, అలాగే ఈ పాయింట్ కూడా చెప్పాలన్నమాట. సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఏదైనా రెవెన్యూ జనరేట్ అయితే ఓకేనా, ఆ రెవెన్యూ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ది కాదు, అది మళ్ళీ సిఎస్ఆర్కే ఎక్స్పెండిచర్ చేయాలి. ఓకేనా అమ్మా? సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సిఎస్ఆర్ పాలసీ. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి సార్? డబ్బులు వచ్చేసినాయి అమ్మా, ఓకేనా. సో సిఎస్ఆర్ యాక్టివిటీకి అమౌంట్ డిటర్మైన్ చేసేసాను, ఓకేనా. అమౌంట్ డిటర్మైన్ చేశాను, ఒక సమ్ 1000 ఓకే సార్, ఒక 1 crore పెట్టాను సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఎక్స్పెండిచర్ చేయడానికి. ఎక్స్పెండిచర్ అమౌంట్ రెడీగా పెట్టాను. ఓకే, సో ఇలా 1 crore చేయాలి, ఓకేనా. ఎలా ఎక్స్పెండిచర్ చేయాలి? డైరెక్ట్గా కంపెనీ పేరు మీద చేసేయచ్చా అంటే, సింగిల్గా ఇప్పుడు ఎక్స్ అనే ఒక కంపెనీ ఉందమ్మా, ఎక్స్ అనే కంపెనీ ఓన్గా చేయాలా? 1 crore మొత్తం ఓన్గానే స్పెండ్ చేయాలా? ఏదైనా గవర్నమెంట్ బాడీ ఉంది, అదేదో హౌసింగ్ కాంప్లెక్స్ కడుతుంది, పూర్ పీపుల్కి హౌసింగ్ కాంప్లెక్స్ కడుతుంది, ఓకేనా. అదేదో ఆ 1 కోటి రూపాయలు డైరెక్ట్గా నేను వీళ్ళకి ఇచ్చాను అనుకో, ఇంకా బెనిఫిట్ అవుతుందిగా. సార్ నో అమ్మా, 1 కోటి రూపాయలు నేను ఎక్స్పెండిచర్ చేయాలమ్మా, ఓకేనా. నా ఓన్గా అయినా చేయొచ్చు, లేదంటే గవర్నమెంట్ బాడీ ఉంది, ఓకేనా. ఆల్రెడీ అది పూర్ పీపుల్కి హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది, సిఎస్ఆర్ యాక్టివిటీ అది కూడా అనుకున్నాం, షెడ్యూల్ 7లో ఉన్న యాక్టివిటీ అనుకున్నాం. నేను దీనికి కాంట్రిబ్యూట్ చేయొచ్చా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయొచ్చు. గవర్నమెంట్ బాడీ ఒకటి, ఫస్ట్ ఛానల్ ఓన్గా అయినా ఎక్స్పెండిచర్ చేయొచ్చు, సెకండ్ ఛానల్ గవర్నమెంట్ బాడీకి అయినా డొనేట్ చేయొచ్చు, థర్డ్ ఛానల్ ఏంటంటే ఓకేనా, గవర్నమెంట్ మన సెల్ఫ్ అయిపోయింది, వేరేది నాన్ గవర్నమెంట్ బాడీ ఉంది, ఓకేనా. లైక్ ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ లిమిటెడ్ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి సిఎస్ఆర్ అమౌంట్, వై లిమిటెడ్ దగ్గర ఓకేనా ఇంకో 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఓకే. ఆ ఊర్లో ఢిల్లీలో ఈ 2 కంపెనీలు ఢిల్లీలో ఉన్నాయనుకుందాం. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉంది. పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ 2 crores వర్త్. పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ 2 crores ఉంది అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్ ఓన్గా చేయగలదు ఇది 1 crore. ఎక్స్ లిమిటెడ్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ఓన్గా తెచ్చేయగలదా? సో అలాగే సేమ్ వై లిమిటెడ్ కూడా ఓన్గా తేలేదు. సో అటువంటప్పుడు బోత్ ఎక్స్ లిమిటెడ్ అండ్ వై లిమిటెడ్, ఎక్స్ లిమిటెడ్ ఏం చేయొచ్చు అంటే వై లిమిటెడ్కి ఆ 1 crore ఇచ్చేసి సిఎస్ఆర్ పాలసీలో నా అమౌంట్ కూడా వేసి ఈ ప్రాజెక్టు ఇద్దరం కలిసి చేస్తున్నట్టు సిఎస్ఆర్ పాలసీ కింద చేసాయి, ఓకేనా. సో రిపోర్ట్ ఇచ్చేటప్పుడు 2 crores కదమ్మా, 1 crore ఏమో ఎక్స్ లిమిటెడ్ రిపోర్ట్ తీసుకుంటుంది, ఇంకొక 1 crore ఏమో వై లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. దట్స్ ఇట్. సెపరేట్ రిపోర్ట్స్ వస్తాయి సిఎస్ఆర్ రిపోర్ట్. యాక్టివిటీ కలిసి చేసారా లేదా? సో అలాగా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే జాయింట్గా చేయొచ్చు, ఓకే. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇండివిజువల్ కంపెనీస్ చేయలేవు. అటువంటిప్పుడు దే కెన్ జాయిన్ టుగెదర్ అండ్ దే కెన్ టేక్ జాయింట్ ఎక్స్పెండిచర్ యాక్టివిటీ ఏదైనా చేయొచ్చు, ఓకేనా. సో మ్యాక్సిమం కేసెస్లో ఎట్లా చేస్తారంటే కంపెనీ ఓన్గా చేస్తుంది, లేకపోతే సెక్షన్ 8 కంపెనీస్ తెలుసా మీకు? సెక్షన్ 8 కంపెనీస్ తెలుసా అమ్మా? దే ఆర్ కాల్డ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, NPO, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఓకే. కంపెనీ ఏం చేస్తుందంటే ఆ అమౌంట్ కోసం సెల్ఫ్గా కంపెనీ పేరు మీద ఒక ట్రస్ట్ కానీ లేదంటే ఒక సొసైటీ కానీ లేదంటే ఒక సెక్షన్ 8 కంపెనీ కానీ ఏదో ఒకటి ఫ్లోట్ చేస్తారు, ఓకే. అంటే
కంపెనీ రిలయన్స్ ఉందమ్మా, రిలయన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అదొకటి అనుకుందాం. దాంతోపాటు రిలయన్స్ ట్రస్ట్ ఒకటి ఫ్లోట్ చేస్తారు. ట్రస్ట్ తీసుకొచ్చి ఆ ట్రస్ట్ పేరు మీద యాక్టివిటీస్ చేస్తారు. సిఎస్ఆర్ అమౌంట్ తీసుకొచ్చి ట్రస్ట్ పేరు మీద యాక్టివిటీస్ చేస్తారు. ఒక రిజిస్టర్డ్ సొసైటీ తీసుకొస్తారు, హౌసింగ్ సొసైటీయో లేదంటే కోఆపరేటివ్ సొసైటీ ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ పేరు మీద అమౌంట్ ఎక్స్పెండిచర్ చేస్తారు. లేదంటే డైరెక్ట్గా సెక్షన్ 8 కంపెనీని, రిలయన్స్ సెక్షన్ 8 కంపెనీని ఏదో ఒకటి ఫ్లోట్ చేసి ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇందులో డిపాజిట్ చేసి ఇందులో నుంచి ఎక్స్పెండిచర్ చేస్తారు. అలా అయినా చేయొచ్చు, ఓకేనా. లేదా ఇక్కడ చెప్పాడు చూడండి, త్రూ ఏ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ అండర్ సెక్షన్ 8, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్పిఓ ఆర్ ఏ రిజిస్టర్డ్ ట్రస్ట్, ఓకేనా, ఆర్ ఏ రిజిస్టర్డ్ సొసైటీ established by the company either singly or along with any other company. Okay. So 2 కంపెనీలు కలిపి ఒక ట్రస్ట్ పెట్టి ఆ అమౌంట్ డిపాజిట్ చేసి సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయొచ్చు. లేదంటే ఒక కంపెనీ, ఒక ట్రస్ట్ కానీ, ఒక సెక్షన్ 8 కంపెనీ కానీ, లేదంటే ఒక రిజిస్టర్డ్ సొసైటీని కానీ ఎస్టాబ్లిష్ చేసి ఆ అమౌంట్ని ఎక్స్పెండిచర్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ అదే ఓన్గా కానీ లేదంటే వేరే కంపెనీ ద్వారా కానీ, లేకపోతే ఓకేనా సేమ్ ఏదైనా బాడీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, గవర్నమెంట్ బాడీతో కానీ, గవర్నమెంట్ ట్రస్ట్తో కానీ, గవర్నమెంట్ సెక్షన్ 8 కంపెనీతో కానీ, లేదంటే గవర్నమెంట్ సొసైటీతో కానీ క్లబ్ అయ్యి యాక్టివిటీ చేయొచ్చు, ఓకేనా. లేదా అంటే ఓన్ సెక్షన్ 8 కంపెనీ అయిపోయింది, ఓన్ ట్రస్ట్ అయిపోయింది, లేదంటే గవర్నమెంట్ ట్రస్ట్ అయిపోయింది, అలా కావాలంటే ప్రైవేట్ ట్రస్ట్తో చేయొచ్చా, ఓకేనా. ఇప్పుడు ట్రస్ట్, సొసైటీ, సెక్షన్ 8 ఈ మూడిట్లో ఏదైనా ఓన్ ఉంటే, మన ఓన్గా ట్రస్ట్ ఉన్నా, లేదంటే మన ఓన్గా సొసైటీ ఉన్నా, లేదంటే మన ఓన్గా సెక్షన్ 8 కంపెనీ ఉన్నా దాని ద్వారా చేసేయచ్చు, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే గవర్నమెంట్ ట్రస్ట్ కానీ, గవర్నమెంట్ సొసైటీ కానీ, గవర్నమెంట్ సెక్షన్ 8 కంపెనీ కానీ దాని ద్వారా మనం యాక్టివిటీ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ప్రైవేట్ ట్రస్ట్ కానీ, ప్రైవేట్ సొసైటీ కానీ, ప్రైవేట్ సెక్షన్ 8 కంపెనీ కానీ ఉంది, దాని ద్వారా కూడా చేయొచ్చు. అలా చేయాలంటే ఈ 2 కేసుల్లో అయితే ఎటువంటి కండిషన్ లేదు, కానీ ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా మనం సిఎస్ఆర్ యాక్టివిటీ చేసేటప్పుడు వాటికి 3 years ఎక్స్పీరియన్స్ ఉందేమో చూసుకోవాలి. సేమ్ యాక్టివిటీస్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉందేమో చూసుకోవాలి సేమ్ యాక్టివిటీస్లో. నథింగ్ బట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారా ఆ ట్రస్ట్ యాక్ట్ వాళ్ళు అనేది ఒకసారి చూసుకుని లాస్ట్ 3 financial yearsలో సిమిలర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా లేదా అనేది చెక్ చేసుకుని, ఓకేనా, అప్పుడు వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చి వాళ్ళ చేత సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేవి చేయించవచ్చు. ఓకేనా అమ్మా, క్లియర్ అయిందా? క్లారిటీ వచ్చిందమ్మా? ఇంకా డౌట్స్ ఉన్నాయి? ట్రస్ట్, సొసైటీ, రిజిస్టర్డ్ ట్రస్ట్, రిజిస్టర్డ్ సొసైటీ ఆర్ రిజిస్టర్డ్ సెక్షన్ 8 కంపెనీ, ఐదర్ ఓన్గా అయినా చేయొచ్చు, లేదంటే త్రూ అదర్ కంపెనీ అయినా చేయొచ్చు, అదర్ కంపెనీ అయినా చేయొచ్చు, ఐదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయినా చేయొచ్చు, లేదంటే ప్రైవేట్ ట్రస్ట్ ఏమైనా ఉంటే దాని ద్వారా చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్లో అయితే ఎటువంటి కండిషన్ లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ అయితే, ప్రైవేట్ ట్రస్ట్ కానీ అయితే, సో ఇన్ ద లాస్ట్ 3 financial yearsలో వాళ్ళకి సేమ్ యాక్టివిటీస్ మీద ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, ఓకేనా. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ది సిఎస్ఆర్ పాలసీ. ఓకే, నెక్స్ట్ సో మెకానిజం కూడా సేమ్ అందులో మెన్షన్ చేసుకోవాలి సేమ్ ప్రకారం, ఓకేనా. అలాగే మీకు ఇందాక చెప్పాను, ఇన్ కేస్ మనం 2 companiesతో కలిసి 2 కంపెనీలు కలిసి సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తే రిపోర్ట్, సిఎస్ఆర్ రిపోర్ట్ అనేది సెపరేట్గా ఉండాలా, కంబైన్డ్గా ఉండాలా? 2 కంపెనీలు కలిసి సెపరేట్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్, ఓకేనా. ఒక కంపెనీ కనుక వేరే కంపెనీతో కలిసి చేసినప్పుడు దే హ్యావ్ టు ఇష్యూ ఏ రిపోర్ట్ సెపరేట్లీ, దే హ్యావ్ టు ఇష్యూ ద రిపోర్ట్ సెపరేట్లీ. నెక్స్ట్, సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మనం ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాం కదా నాన్న, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాం కదా. లైక్ ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాను నాన్న, అక్కడ నాకు ఎంప్లాయీస్ కావాలా, లేబర్ కావాలా, ఎస్ ఆర్ నో? సో దానికి నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ వర్క్స్ ఇవన్నీ చేసుకోవాలి కదా.
సో వీటిలన్నింటిని ఏమంటారంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఏమంటారమ్మా వాటిని? ఎక్స్పెండిచర్ ఏమంటారు? అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్. ఆ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలంటే ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ ది సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్. It should not exceed 5% of the CSR expenditure. So total expenditure లో ఆ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ అనేది 5% దాటకూడదు. ఎంత దాటకూడదమ్మా? 5% ఆఫ్ వాట్? CSR expenditure. CSR expenditure, right? Very good. Okay, so that is the amount. Okay, so CSR expenditure లోకి ఏమేమి వస్తుంది సార్? ఎస్ సార్, CSR expenditure లోకి వేరే ట్రస్ట్కి కార్పస్ డొనేషన్ చేసినా సరే దాన్ని CSR expenditure అంటారు. కాంట్రిబ్యూషన్ టు ది కార్పస్ is also called as a CSR expenditure. కార్పస్ అంటే ఏంటమ్మా? వాట్ డూ యూ మీన్ బై కార్పస్? ఏమైనా తెలుసా మీకు కార్పస్ అంటే ఏంటో? వాట్ డూ యూ మీన్ బై కార్పస్ ఫండ్? ఎప్పుడైనా విన్నారా కార్పస్ ఫండ్ అనే పేరు? ఎప్పుడైనా విన్నారా? నో సార్. అకౌంట్స్ లో సెక్షన్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయమ్మా మీకు? ఎస్ సార్. అదేనమ్మా, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ అవన్నీ చేస్తారు కదా, ఆ చాప్టర్ అయిపోయిందా? ఎస్ సార్. సార్ ను Yes, sir. అందులో కార్పస్ ఫండ్ అనేది ఎప్పుడు రాలేదా మీకు? కార్పస్ ఫండ్ ఎప్పుడు రాలేదమ్మా? వచ్చిందా రాలేదా? అది ఒక ఫండ్ స్పెసిఫిక్ యాక్టివిటీకే ఉంటుంది. పర్మనెంట్ ఫండ్. ఎస్ అమ్మా, పర్మనెంట్ ఫండ్. కార్పస్ ఫండ్ అనేది పర్మనెంట్ ఫండ్. ఓకేనా? లైక్ మనకి క్యాపిటల్ ఎలా అయితే ఉంటుందో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి కార్పస్ ఫండ్ అనేది ఉంటుంది. ఓకేనా? అది దానికి క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అంటారు. సో అలా చేసినా సరే దాన్ని ఓకేనా CSR యాక్టివిటీ కిందే, ఎక్స్పెండిచర్ కిందే ఇంక్లూడ్ చేస్తారని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్, షెడ్యూల్ 7 యాక్టివిటీస్ కాకుండా వేరే ఎక్స్పెండిచర్ ఏదైనా చేస్తే అది CSR ఎక్స్పెండిచర్ అంటారా అనదా? షెడ్యూల్ 7 ఎక్స్పెండిచర్ కాకుండా వేరే ఎక్స్పెండిచర్ ఏమైనా చేస్తే CSR ఎక్స్పెండిచర్ అంటారా అనదా? నో సార్, ఓన్లీ షెడ్యూల్ 7 యాక్టివిటీస్. ఎస్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్, CSR రిపోర్టింగ్ ఎప్పుడు ఇవ్వాలి సార్? CSR రిపోర్టింగ్ ఎప్పుడు ఇవ్వాలి చెప్పండి చూద్దాం. The board's report pertaining to any financial year commencing on or after first day of April 2014 shall include an annual report on CSR. అంటే ప్రతి ఇయర్ వైజ్, అంటే 1/4/2014 తర్వాత నుంచి 1/4/2014 తర్వాత నుంచి ఓకేనా. సో కంపెనీ ఇచ్చే ప్రతి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో, నథింగ్ బట్ యాన్యువల్ రిపోర్ట్ లో, కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో కంపల్సరీగా ఏ రిపోర్ట్ ని ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాడు? ఏ రిపోర్ట్ ని ఇంక్లూడ్ చేయమంటున్నాడు? CSR రిపోర్ట్ ని ఇంక్లూడ్ చేయండి అని చెప్తున్నాడు. సో ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్, అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా CSR రిపోర్ట్ ను కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ ఫారెన్ కంపెనీ అయితే, ఓకేనా, సో వాళ్ళు ROC దగ్గర ఫైలింగ్స్ చేస్తారు. ROC ఫైలింగ్స్ చేసేటప్పుడు ఎనెక్జర్ కింద CSR రిపోర్ట్ ని అటాచ్ చేసి వాళ్ళు ఇవ్వాలి. ఎనెక్జర్ కింద CSR రిపోర్ట్ ని అటాచ్ చేసి వాళ్ళు ఇవ్వాలి అండర్ సెక్షన్ 381. అలాగే కంపెనీకి వెబ్సైట్ ఉందనుకో, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా వెబ్సైట్ ఉంటుంది కదమ్మా. ఎస్ఆర్ ను CSR సెక్షన్
సిఎస్ఆర్ అప్లికబిలిటీ వచ్చిందంటే అంత పెద్ద కంపెనీకి వెబ్సైట్ లేకుండా ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. సో ఆ వెబ్సైట్ లో కంపల్సరీగా సిఎస్ఆర్ పాలసీని డిస్ప్లే చేయాలి. ఆ కంపెనీ యొక్క సిఎస్ఆర్ పాలసీ ఏదైతే ఉంటుందో అది అందరికీ తెలియాలి కాబట్టి ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ లో డిస్ప్లే చేస్తూ ఉండాలి. సో దీస్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సిఎస్ఆర్ కంపెనీ. ఓకే, నిన్నటి నుంచి మనం షెడ్యూల్ 7 యాక్టివిటీస్ అని చెప్పుకుంటున్నాం కదా. ఓకేనా, సో ఆ షెడ్యూల్ 7 యాక్టివిటీస్ ఏంటనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోని అవసరం లేదమ్మా. యూ నో నీడ్ టు బై హార్ట్ దిస్ యాక్టివిటీస్, బట్ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ ఏంటనేది జస్ట్ చూస్తే చాలు. ఓకేనా, ఏమేమి చెప్తున్నాడో చూడండి. ఫస్ట్ యాక్టివిటీ ఏంటమ్మా? ఫస్ట్ యాక్టివిటీ ఏం చెప్పాడు చూడండి. ఎరాడికేటింగ్ హంగర్, పోవర్టీ, malnutrition and promoting health care, including preventive health care and sanitation, including contribution to Swachh Bharat Kosh, which were set up by the central government for the promotion of sanitation and making available safe drinking water. First class lo ఏమేమి యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయినాయమ్మా? ఫస్ట్ క్లాస్ లో ఏమేమి యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయినాయి? Eradicating. హెల్త్ కేర్, మొత్తం అంతా కూడా హెల్త్ కేర్, శానిటేషన్, తర్వాత పోవర్టీ అండ్ మాల్న్యూట్రిషన్ వీటి మీద ఫస్ట్ పాయింట్ ఉంది. సెకండ్ పాయింట్, ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఎన్హాన్సింగ్ వొకేషన్ స్కిల్స్ ఎస్పెషల్ అమౌంగ్ చిల్డ్రన్, women, elderly and differently abled and livelihood enhancement projects. Next, promoting gender equality, women empowerment, setting up homes and hostels for women and orphans, setting up old age homes, daycare centers, such other facilities for the senior citizens, and measuring for reducing inequalities faced by socially and economically backward groups. అంటే వెనకబడిన తరగతుల వారికి, ఓకేనా, వాళ్ళ వెల్ఫేర్ గురించి ఏదైనా యాక్టివిటీస్ చేయడం. నెక్స్ట్, ఇప్పుడు ఎన్ష్యూరింగ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ సస్టైనబిలిటీ, ఈకోలాజికల్ బ్యాలెన్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా, యానిమల్ వెల్ఫేర్, ఆగ్రో ఫారెస్ట్రీ, కన్జర్వేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా. నెక్స్ట్, క్లీన్ గంగా, కాంట్రిబ్యూషన్ టు క్లీన్ గంగా ఫండ్. ఓకే, సో ఇవన్నీ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్. ఓకేనా, నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి బెనిఫిట్స్ ఇవ్వడం. ఓకేనా, పబ్లిక్ లైబ్రరీస్, ప్రమోషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్. నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ టు, ఇది ఇంపార్టెంట్ అమ్మ గుర్తుపెట్టుకోండి, కాంట్రిబ్యూషన్ టు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ఈజ్ ఆల్సో a CSR activity, or contribution or funds provided to technology incubators. Underline the word technology incubators. ఈ ఇంక్యుబేటర్స్ అండ్ ఇంక్యుబేటీ గురించి మనం ఎప్పుడైనా విన్నామా? గుర్తుందా? ఇంక్యుబేటర్స్ అండ్ ఇంక్యుబేటీ yes sir, ఎక్కడ ఉంది? ఎక్కడ వచ్చిందమ్మా? GST exemptions chapter. వెరీ గుడ్, వెరీ గుడ్. జిఎస్టి ఎగ్జామ్షన్స్ లో ఇంక్యుబేటర్స్ అండ్ ఇంక్యుబేటీకి ఎగ్జామ్షన్స్ ఉంది, గుర్తుందా? yes sir, ఓకే, నైస్, వెరీ గుడ్. నెక్స్ట్, రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, స్లమ్ ఏరియా డెవలప్మెంట్, ఇవన్నీ కూడా దే ఆర్ కాల్డ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. దే ఆర్ కాల్డ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది ఎంటైర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ టాపిక్. ఓకే, సో నాది ఒక చిన్న క్వశ్చన్ ఉంది. మీకు ట్యాక్స్ అయిపోయిందమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయిందా? Yes sir. ఓకే, సో ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్, whether CSR expenditure is allowable as deduction under PGBB. Whether CSR expenditure is allowed as expenditure or deduction under PGBB.
క్వశ్చన్ అర్థమైందమ్మా మీకు? Yes, కెన్ యూ sir. అండర్స్టాండ్? సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ చేసి నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు అంటారా చేయకూడదు అంటారా? పర్లేదమ్మా ఆన్సర్ ఇవ్వండి బ్లైండ్ గా, మీకు నాలెడ్జ్ ఉన్నంత వరకు ఇవ్వండి ఆన్సర్, పర్వాలేదు. కౌశిక్ ఉన్నా?